నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఢిల్లీలో విద్యార్థులు పోరాడినటువంటి పోరాటానికి మద్దతుగా చాలా విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచినాయి. వాళ్ళు కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆ విద్యార్థులు ఢిల్లీలో పోరాడుతున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా ర్యాలీలు తీయడం కావచ్చు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇక్కడ కొంతమంది నాయకుల మీద, ఏదైతే పీడిఎస్ నాయకులు కావచ్చు, లేకపోతే లెఫ్ట్ వింగ్ పార్టీకి సంబంధించినటువంటి ఈ వింగ్స్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల మీద పలు సెక్షన్ల కింద అక్రమమైనటువంటి కేసులు పెట్టి కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారంటూ కూడా పీడిఎస్ నాయకులు ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు మహేష్ గారు ఉన్నారు, పీడిఎస్ నాయకులు. సో వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఎలాంటి సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? మనందరికీ తెలుసు, ఢిల్లీ కేంద్రంగా విద్యార్థుల విరోచితమైన పోరాటం ద్వారా జూలై 25వ తారీఖు రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. దానికి ఒకరోజు ముందే ఢిల్లీ విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము విద్యార్థి సంఘాలు అన్నీ కలిసి విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. కానీ ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇది విద్యార్థి సంఘ నాయకుల మీద 7 సెక్షన్ల కింద అక్రమ కేసులు మోపేంత వరకు కూడా వెళ్ళింది. ఎందుకు ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ రేయాన్స్ అనే హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ అక్కడ బంద్కు సహకరించలేదు. బంద్కు సహకరించాలి, ఖచ్చితంగా బంద్ చేయాలని చెప్పేసి అడిగిన దానికి వాళ్ళు రేయాన్స్ హోటల్ మేనేజ్మెంట్, ప్రైవేట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజు వాళ్ళ 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 బ్రాంచ్లు ఇక్కడ కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. వాళ్ళు మాకు సిపి తెలుసు, మాకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, ఇక్కడ లోకల్ ఎంపీ తెలుసు, కాబట్టి మేము ఈ ఈ బంద్కు మద్దతు ఇచ్చేది లేదని చెప్పేసి తెగేసి చెప్పారు. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా విద్యార్థులందరూ కూడా పనికిమాలిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనవసరంగా పోరాటం చేస్తూ ఉన్నారు, దేశానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీన్ని ప్రశ్నించారు అక్కడ ఉన్నటువంటి విద్యాసంఘ నాయకులందరూ కూడా, పీడిఎస్తో పాటు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ విద్యాసంఘ నాయకులందరూ కూడా దాన్ని ప్రశ్నించారు. ప్రశ్నించినందుకు వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు. ముందే వీళ్ళ మీద దాడికి యత్నించారని చెప్పేసి విద్యాసంఘ నాయకులు వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసులు పెడితే పోలీసులు ఈ కేసుని తీసుకోకుండా ఉల్టా దానికి కౌంటర్గా పెట్టినటువంటి కేసుని తీసుకొని ఒక 4 విద్యాసంఘ నాయకుల మీద 7 సెక్షన్ల కింద కేసులు బనాయించారు. అంటే ఇది ఈ పోలీసు యంత్రాంగం నిర్వాహకం వల్ల జరిగిందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కావాలని విద్యాసంఘ నాయకుల మీద కేసులు పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఉంటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా మీరు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేశారు, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి మద్దతు చేశారు. కానీ ఇక్కడ మాత్రం లెఫ్ట్ విద్యాసంఘ నాయకులు, పీడిఎస్ విద్యాసంఘ నాయకులు దానికి మద్దతుగా మాట్లాడితే, దానికి మద్దతుగా ఉంటే, దానికి మద్దతుగా పోరాడుతూ ఉంటే ఈ రకమైనటువంటి కేసులు 7 సెక్షన్ల కింద, 1 కాదు 2 కాదు 7 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు మోపడం అనేది ఏ రకంగా సమర్థనీయమో ఈ పోలీసు యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్వయాన అదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అక్కడ సుదర్శన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా ఉన్నాడు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా కూడా ఈ రకమైనటువంటి అప్రజాస్వామికంగా వివరిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఈ కేసులు పెట్టిస్తే మీరు ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారంటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇదేనా 7వ గ్యారంటీ అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ లెఫ్ట్ విద్యాసంఘ నాయకుల మీద పెట్టిన కేసుని బేసేసి ఎత్తివేయాలి. ఈ రేయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఏదైతే ఉందో ఆ కాలేజీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలాంటి సెక్షన్లు పెట్టారంటే విద్యార్థి నాయకుల మీద సెక్షన్లు పెట్టినటువంటి సెక్షన్లు ఏంది, అసలు ఏమంటా ఉన్నారు, ప్రస్తుతం విద్యార్థి నాయకుల పరిస్థితి ఏంది? విద్యార్థి నాయకుల మీద 329 క్లాస్ 4, 292, 351 క్లాస్ 2, 324 క్లాస్ 4, 308 క్లాస్ 2, 126 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ ఈ 7 సెక్షన్ల మీద కేసులు పెట్టారు. వీళ్ళు ఏమైనా డెకాయిడ్సా, లేకపోతే రౌడీలా, గుండాలా? ఈ విద్యాసంఘ నాయకులు, కేసుల్లో ఉన్నటువంటి విద్యాసంఘ నాయకులకి వాళ్ళ విద్యార్థి సంఘం దాదాపు 50 ఏండ్లుగా, పీడిఎస్యు లాంటి విద్యాసంఘం దాదాపు 50 ఏండ్లుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సమసమాజాన్ని రావాలని, విద్యార్థులందరికీ సమానమైన విద్య అందించాలని, ఉన్నోడికైనా లేనికైనా ఒకటి విద్య రావాలని, కులం లేని, మతం లేని, అంతరాలు లేని సమాజం కావాలని చెప్పేసి పోరాడుతూ ఉంది. ఇట్లా పోరాడిన దానికి, ఇట్లా ఢిల్లీలో జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక పోరాటానికి మద్దతుగా పోరాడిన దానికి ఈ రకమైన కేసులు పెట్టి విద్యార్థి ఉద్యమాన్ని వెనక్కి కొడదామనంటే ఇది మీ వల్ల కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అనేకమైన కేసులు, పీడిఎస్యు అంటేనే పోరాటకాల విద్యాసంఘం, అనేకమైన కేసులను ఎదుర్కొందా ఉంది. అనేక మంది విద్యార్థులు ఈ పీడిఎస్ జెండా కోసం అమరవీరమైన ఒక పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి కేసులు విద్యార్థి ఉద్యమాన్ని వెనక్కి కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టపడతా ఉన్నాం. అక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారని మీరు ఏమైనా అనుకుంటా ఉన్నారా? మేము ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాం. ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో ఈ అరవింద్ ప్రోద్బలంతోనే ఈ లెఫ్ట్ విద్యాసంఘ నాయకుల మీద కేసులు పెట్టారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నాడు. రాష్ట్రంలో ఏ
జిల్లాలో లేని ఒక సంస్కృతిని ఈ ధర్మపురి అరవింద్ కావచ్చు, లేదా రేయాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ తీసుకొచ్చింది. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇంకా మేము పాత ఎక్స్రేలు మా దగ్గర ఉన్నాయి, ఆ ఎక్స్రేలు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టినామని చెప్పి మీ మీద ఉల్టా కేసులు పెడతాం, లేదా మమ్మల్ని దుర్భాషలు ఆడిన కేసులు పెడతాం, మాకు సిపి తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న ఒక పరిస్థితి ఉంది. అంటే నీటి విద్యార్థులు ఒక 100 మంది చనిపోతే వాళ్ళకు మద్దతుగా విరోచితంగా పోరాటం చేస్తే ఆ పోరాటం మద్దతుగా ఉన్నటువంటి విద్యాసంఘ నాయకుల మీద ఈ రకమైనటువంటి కేసులు, అక్కడ రాజకీయ ప్రోద్బలం ఉంది, లేకపోతే అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకే మద్దతుగా పనిచేస్తున్న ఒక పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ దాని మీద మొత్తం మీద హై లెవెల్ ఎంక్వైరీ చేసి తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసుల మీద, తప్పుడు కేసులు పెట్టి రిపోర్ట్ చేసినటువంటి కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా మరి విద్యార్థి నాయకులు ఇప్పుడు స్టేషన్లో ఉన్నారా లేకపోతే బయటనే ఉన్నారా, ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళు విద్యార్థి సంఘ నాయకులు, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా బయట జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని ఎగ్జామ్స్ కూడా రాయకుండా అబ్స్కాండింగ్ పోయే విధంగా పోలీసులు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి రావాలి, లొంగిపోవాలి, మీ మీద కేసులని, మిమ్మల్ని జైలుకి పంపిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అంటే ఈ రకమైన పద్ధతి ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతి? ఈరోజు బీహార్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు పోలీసులు ప్రకటిస్తూ ఉన్నారు మేము వాళ్ళ మీద ఏం కేసులు పెట్టట్లేము, విత్డ్రా చేసుకుంటున్నామని. ఒక పక్క అటువైపు ఆ రకమైనటువంటి చర్యలు ఉంటా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉంది, వీళ్ళు మాత్రం ఈ రకమైన పద్ధతి. మేము చివరిగా ఒకటే స్పష్టం చేస్తూ ఉన్నాం, విద్యార్థి సంఘ నాయకులు ఎవరు రౌడీలు కాదు, గుండాలు కాదు, డెకాయిడ్స్ కాదు. వీళ్ళ మీద 7 సెక్షన్ల మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం, మహేష్ కుమార్ గౌడ్ దీని మీద స్పందించి తక్షణమే బేషరతుగా ఈ కేసులన్నింటినీ కూడా విత్డ్రా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇది పీడీఎస్ నాయకుడైనటువంటి మహేష్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏదైతే నిజామాబాద్లో జరిగినటువంటి ఘటన కావచ్చు, దాదాపు 7 సెక్షన్ల కింద ఆ సెక్షన్లు చూస్తూ ఉంటేనే ఒక విద్యార్థి నాయకుడి మీద పెట్టాల్సినటువంటి సెక్షన్స్ అయినా సో ఇట్లాంటి సెక్షన్స్ పెట్టారు. సో విద్యార్థి నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో జెన్జీ ఉద్యమానికి మద్దతు పలుకుతుంది, అక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా కదిలొచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా మద్దతు పలికారు. సో పలికినటువంటి తరుణంలో విద్యార్థి సంఘ నాయకులు ఆ బంద్కు పిలుపునిచ్చినప్పుడు బంద్కు సహకరించినటువంటి కాలేజీతో వాగ్వాదం దిగినటువంటి కొన్ని క్షణాల్లో అక్కడ వాళ్ళ మీద ఇట్లాంటి కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టి విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నటువంటి టైంలో ఇట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో విద్యార్థుల మీద దేశంలో ఉన్నటువంటి పోరాడినటువంటి యువత మీదనే కేసులు ఎత్తేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మీద కేసులు ఎత్తేసి ఆ విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఆ విద్యార్థులకు ఏదైతే తగినటువంటి సహకారం అందించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో లేకపోతే లోకల్ పోలీసులు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ నుంచి విద్యార్థులను సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్, హైదరాబాద్.